కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక 1000 కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది. ఇవాళ మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు రాబోయేది కేంద్రంలో ఒక మాట చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు గ్యాస్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? అబ్ కీ బార్ 400 పార్. నేను కూడా ఏమో అనుకున్నా, 400 పార్ అవుతుంది. ఏం పార్ అవుతుంది? పెట్రోల్ ధర, డీజిల్ ధర గ్యారంటీ 400 పార్ అవుతుంది. పెరిగనా మరి? మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర గ్యారంటీగా 400 పార్ అవుతుంది. అందులో అనుమానమే అవసరం లేదు. కాబట్టి యువత, విద్యార్థులు, ఈ పట్టణ మేధావులు, ఈ ప్రాంత మేధావులతోని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తా ఉన్నా. రాష్ట్రం మనది, దేశం మనది. ఒక పిచ్చిలో కొట్టుకపోవడం కాదు. దయచేసి ఆలోచించి మీ ఓటును వినియోగించండి. ఇవాళ కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీజేపీకి 200 సీట్లు కూడా దాటలేవు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ 3వ స్థానంలో ఉంది, జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఒక 12-13 పార్లమెంట్ మెంబర్లు మనం గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాం, హామీలన్నీ అమలు చేయించగలుగుతాం. అదేవిధంగా మన నదులను కాపాడగలుగుతాం, తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాం. దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరు బీఆర్ఎస్ పార్టీకి, గాలి అనిల్ కుమార్ గారు యువకుడు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు, మంచి వినయం విధేయత ఉన్నవాడు. మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మీ సేవలో ఉంటాడు. కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.